హాయ్ అండి, నమస్తే. ఎక్సెల్లో ఉన్న డేటాని వివిధ మార్గాలలో డిఫరెంట్ ఫిల్ కమాండ్స్ ఉపయోగించి చాలా సింపుల్గా మనకు నచ్చిన విధంగా ఫిల్ చేసుకోవచ్చండి. మొదటగా ఫిల్ సిరీస్. ఈ ఫిల్ సిరీస్ అనే కమాండ్ ఉపయోగించి ఎక్సెల్లో ఉన్న డేటాని సిరీస్ వైజ్గా ఫిల్ చేసుకోవచ్చండి. రెండవది ఫిల్ జస్టిఫై. ఈ ఫిల్ జస్టిఫై అనే కమాండ్ ఉపయోగించి సింగిల్ లైన్లో లెంతీగా ఉన్న డేటాని మల్టిపుల్ లైన్స్గా ఫిల్ చేసుకోవచ్చు. ఇక మూడవది ఫ్లాష్ ఫిల్. ఈ ఫ్లాష్ ఫిల్ అనే కమాండ్ ఉపయోగించి లెంతీగా ఉన్న నెంబర్స్ నుండి మనకి కావలసిన డిజిట్స్ని సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్న ఈ మూడు కమాండ్స్ గురించి స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఎక్సెల్లో ఉన్న డేటా రిపీటెడ్గా మళ్ళీ కావాలనుకోండి, జనరల్గా మనము కాపీ పేస్ట్ చేస్తుంటాం కదండి. కానీ కాపీ పేస్ట్ కమాండ్స్ ఉపయోగించకుండానే రిపీటెడ్గా మళ్ళీ కావలసిన డేటాని మనకు కావలసిన సెల్స్లో సింపుల్గా ఫిల్ చేసుకోవచ్చండి. అంతేకాదండి, ఫిల్ సిరీస్ అనే కమాండ్ ఉపయోగించి వీక్ డేస్, మంత్స్, డేటు, టైము ఇటువంటి డేటాని సిరీస్ వైజ్గా ఫిల్ చేయవచ్చండి. ఈ కమాండ్స్ ని లాంగ్ కట్ మెథడ్ మరియు షార్ట్ కట్ మెథడ్ ని ఉపయోగించి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ ఎక్సెల్ షీట్ లో ఉన్న ఈ మండే అనే వర్డ్ ని మనకు కావలసిన సెల్స్ లో ఫిల్ చేద్దామండి. ముందుగా ఈ డౌన్ సెల్స్ లో ఫిల్ చేద్దాం. దానికోసము ఈ వర్డ్ తో సహా ఈ కింద సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఈ ఫిల్ అనే కమాండ్ లో ఈ డౌన్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే చాలండి. ఈ కింద సెల్స్ కి ఫిల్ అయిపోతుంది అనమాట. లేదా ఈ సెల్స్ కి రైట్ సైడ్ లో ఉన్న సెల్స్ లో ఈ డేటా అంతా ఫిల్ అవ్వాలనుకోండి, చేయొచ్చు. దానికోసము ఏ సెల్స్ లో ఫిల్ అవ్వాలనుకుంటున్నామో ఆ సెల్స్ వరకు సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగానే హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఈ ఫిల్ అనే కమాండ్ లో ఈ రైట్ అనే ఆప్షన్ చూస్ చేసుకుని సరిపోతుందండి. మనం సెలెక్ట్ చేసుకున్న రైట్ సెల్స్ లో ఆ డేటా అంతా ఈ విధంగా ఫిల్ అయిపోతుంది అనమాట. అంతేకాదండి, డేటాని సిరీస్ వైజ్ గా కూడా ఫిల్ చేసుకోవచ్చు. దానికోసము ఈ లాంగ్ కట్ మెథడ్ అండ్ షార్ట్ కట్ మెథడ్స్ లో ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా ఈ వీక్ డేస్ ని ఈ కాలం లో సిరీస్ వైజ్ గా ఫిల్ చేద్దాం. దానికోసము ఈ విధంగా ఈ కాలం ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఈ ఫిల్ అనే కమాండ్ లో ఈ సిరీస్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని ఇక్కడ సిరీస్ సిన్ దగ్గర కాలం టిక్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం కాలంలో కొన్ని సెల్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం కదండి, డిఫాల్ట్ గా కాలం వచ్చేస్తుంది. ఈ టైప్ దగ్గర ఆటో ఫిల్ ని చూస్ చేసుకొని ఓకే చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఈ సెల్స్ లో సిరీస్ వైజ్ గా వీక్ డేస్ అనేవి ఫిల్ అయిపోతాయండి. చూద్దాం ఒకసారి, ఓకే చేద్దాం. చూడండి ఈ విధంగా ఈ కాలమ్స్ లోనే కాదండి, మనము ఈ రోలో ఉన్న సెల్స్ లో కూడా సిరీస్ వైజ్ గా ఫిల్ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. ఈ రోస్ లో కొన్ని సెల్స్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ముందు చెప్పినట్టుగా ఈ ఫిల్ అనే కమాండ్ లో ఈ సిరీస్ దగ్గర రోని టిక్ పెట్టుకొని ఈ ఆటో ఫిల్ ని టిక్ పెట్టుకొని ఓకే చేసుకుంటే ఈ రోలో కూడా సిరీస్ వైజ్ గా డేటా ఫిల్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. అయితే షార్ట్ కట్ మెథడ్స్ లో ఫిల్ చేయాలంటే మనము ఈ ఫస్ట్ సెల్ ని సెలెక్ట్ చేసుకొని ఈ బాటమ్ రైట్ లో ఈ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా సిరీస్ వైజ్ గా ఫిల్ అయిపోతుందండి. నెక్స్ట్ మనం సిరీస్ వైజ్ గా ఫిల్ చేసుకున్న ఈ డేటాని ఫార్మాట్స్ లేకుండా అంటే వితౌట్ ఫార్మాటింగ్ ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఫార్మాట్స్ ఫిల్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ వీక్ డేస్ ని ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని డేస్ ని ఫిల్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఈ డేస్ ని మనము సిరీస్ వైజ్ గా ఫిల్ చేద్దాం. చూడండి ఈ కిందన ఆటో ఫిల్ ఆప్షన్స్ అనే ఒక కమాండ్ ఉంది. దీన్ని చూస్ చేసుకుంటే ఇక్కడ మనకి చాలా ఆప్షన్లు ఉన్నాయి. మనకి ఫార్మాటింగ్స్ అవసరం లేదనుకుంటే వితౌట్ ఫార్మాటింగ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఫార్మాటింగ్స్ లేకుండా ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఫిల్ అవుతుందండి ఈ విధంగా. లేదా టెక్స్ట్ అవసరం లేదు, ఫార్మాటింగ్స్ మాత్రమే కావాలంటే ఫిల్ ఫార్మాటింగ్ ఓన్లీ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఫార్మాట్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. లేదా వీక్ డేస్ మాత్రమే కావాలనుకోండి, అంటే సండే, సాటర్డే మినహా మిగిలిన డేస్ కావాలంటే ఈ ఫిల్ వీక్ డేస్ ని చూస్ చేసుకుంటే మనకి సండే, సాటర్డే మినహా మిగిలిన డేస్ అని ఫిల్ అవుతాయి.
లేదా ఆల్ డేస్, అన్ని డేస్ కావాలంటే ఫిల్ డేస్ చూస్ చేసుకుంటే మనకి ఇది వరకట్లాగా అన్ని ఫిల్ అయిపోతాయి. ఈ విధంగా డేటాని సిరీస్ వైజ్గా ఫిల్ చేసుకోవచ్చండి. అయితే మనము ఏ డేటా పడితే ఆ డేటాని సిరీస్గా ఫిల్ చేయలేమండి. ఉదాహరణకి కనిపిస్తున్న ఈ డైరెక్షన్స్, ఈ కాంటినెంట్స్, ఓషన్స్, ఈ కంట్రీస్ని సిరీస్ వైజ్గా ఫిల్ చేద్దాం. చూడండి, సిరీస్గా వీటిని ఫిల్ చేయలేకపోతున్నాం. సేమ్ డేటా కాపీ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఎందువలనంటే ఇక్కడ మనకి ఈ వీక్ డేస్, ఈ మంత్స్ నేమ్స్ అనేవి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఇన్బిల్ట్గా ఈ సెట్టింగ్స్లో ఈ లిస్ట్స్ అనేవి యాడ్ చేసి ఉన్నాయి. అందువలన మనము వీటిని సిరీస్గా ఫిల్ చేయగలుగుతున్నాం. అయితే మనం వీటిని సిరీస్గా ఫిల్ చేయాలంటే ఈ లిస్టుని కూడా మనము ఈ కస్టమ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటే వీటిని కూడా మనం సిరీస్గా ఫిల్ చేయగలమండి. ఒకసారి చూద్దామండి. దానికోసం ముందుగా మనము ఈ ఫైల్ మెనూలో ఈ మోర్లో ఈ ఆప్షన్స్కి వెళ్ళి ఇక్కడ అడ్వాన్స్డ్కి వెళ్ళి ఈ లాస్ట్లో మనకి ఎడిట్ కస్టమ్ లిస్ట్కి వెళ్ళి మనం వీటిలో చూడండి ఇక్కడ ఈ వీక్స్ అండ్ మంత్స్ అనేవి లిస్ట్కి యాడ్ అయి ఉన్నాయి. మనం న్యూ లిస్ట్ని యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చండి. న్యూ లిస్ట్కి వెళ్ళి మనము ఇప్పటికిప్పుడు టైప్ చేయలేం కాబట్టి నేను కొన్ని లిస్ట్స్ని టైప్ చేసి ఉంచాను వర్డ్లో. వీటిని కాపీ చేద్దాం, డైరెక్షన్స్ కాపీ చేసి యాడ్ చేద్దాం. పేస్ట్, యాడ్. మరొక లిస్ట్ని యాడ్ చేద్దాం. కాంటినెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ లిస్ట్లో యాడ్ చేద్దాం. యాడ్, న్యూ లిస్టు. ఓషన్స్ని కూడా అదే లిస్ట్లో యాడ్ చేద్దాం. యాడ్, న్యూ లిస్టు. అదేవిధంగా ఈ కంట్రీస్ని కూడా యాడ్ చేద్దాం. సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని అక్కడ లిస్ట్లో పేస్ట్ చేద్దాం. యాడ్. మనం ఇప్పుడు ఈ డైరెక్షన్స్ని, ఈ కాంటినెంట్స్ని, ఈ ఓషన్స్ అండ్ కంట్రీస్ తాలూకు లిస్ట్స్ని ఈ కస్టమ్ లిస్ట్లో యాడ్ చేసాం కదండి. ఓకే చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం వీటిని సిరీస్ వైజ్గా ఫిల్ చేద్దాం. వీటిని డిలీట్ చేద్దాం. చూడండి ఇక్కడ డైరెక్షన్ ఫిల్ చేద్దాం. చూడండి ఇక్కడ వచ్చింది. కాంటినెంట్స్ ఫిల్ చేద్దాం. చూడండి ఇక్కడ సిరీస్ వైజ్గా ఫిల్ అయిపోయినాయి. అండ్ ఓషన్స్ సిరీస్ వైజ్గా ఫిల్ అయిపోయి, కంట్రీస్ చూడండి సిరీస్ వైజ్గా ఫిల్ అయిపోయి. ఈ విధంగా మనకు కావలసిన లిస్ట్స్ని ఆ కస్టమ్ లిస్ట్లో యాడ్ చేసుకుని సేవ్ చేసుకుంటే ఈ విధంగా సిరీస్ వైజ్గా ఫిల్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎక్సెల్ వర్క్షీట్లో కనిపిస్తున్న ఈ టెక్స్ట్ చాలా లెంగ్తీగా సింగిల్ లైన్లో ఉందండి. చూడండి, ఈ సింగిల్ లైన్లో ఉన్న ఈ టెక్స్ట్ని మనకు కావలసిన విధంగా మల్టిపుల్ లైన్స్లో, అంటే ఈ విధంగా కావాలనుకోండి ఫిల్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటారా, ఈ ఫిల్ జస్టిఫై అనే కమాండ్ని అప్లై చేయడం ద్వారా. అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి. దానికోసం ముందుగా ఈ వర్డ్ డాక్యుమెంట్లో ఉన్న ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేద్దామండి. తర్వాత ఈ ఎక్సెల్ షీట్లో దాన్ని పేస్ట్ చేద్దాం. దీనిని ఒక 4 లైన్స్లో ఫిల్ చేద్దాం. ఈ 4 లైన్స్ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఈ ఫిల్ అనే కమాండ్లో ఈ జస్టిఫై ఆప్షన్ చూస్ చేసుకుంటే చాలండి. ఆ టెక్స్ట్ అంతా ఈ 4 లైన్లో ఫిల్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా సింగిల్ లైన్లో లెంతీగా ఉన్న టెక్స్ట్ని మనకు కావలసిన విధంగా మల్టిపుల్ లైన్స్లో ఫిల్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ టేబుల్లో కొన్ని సర్టిఫికేట్ నెంబర్స్ ఉన్నాయండి. ఈ సర్టిఫికేట్ నెంబర్స్ అన్ని కూడా లార్జ్ నెంబర్సే. ఈ లార్జ్ నెంబర్స్ నుండి మనకు కావలసిన ఫస్ట్ 3 డిజిట్స్ని కానీ, లేదా ఫస్ట్ 4 డిజిట్స్ని కానీ, లేదా లాస్ట్ 4 డిజిట్స్ని కానీ, లేదా మిడిల్ 5 డిజిట్స్ని కానీ సపరేట్ చేయాలనుకోండి చాలా సింపుల్గా సపరేట్ చేసుకోవచ్చండి.
అది ఎలా అంటారా, ఫ్లాష్ ఫిల్ అనే కమాండ్ని ఉపయోగించండి. ఈ ఫ్లాష్ ఫిల్ అనే కమాండ్ని ఉపయోగించి లాంగ్ కట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా ఈ లార్జ్ నంబర్స్ నుండి మనకు కావలసిన డిజిట్స్ని ఏ విధంగా సపరేట్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఈ సర్టిఫికేట్ నెంబర్స్ నుండి ఫస్ట్ 3 డిజిట్స్ని సపరేట్ చేద్దామండి. దానికోసము ఈ ఫస్ట్ సెల్లో కర్సర్ ఉంచి ఈ ఫస్ట్ సర్టిఫికేట్ నెంబర్లో ఫస్ట్ 3 లెటర్స్ని టైప్ చేద్దాం. ROR, ఎంటర్. నెక్స్ట్ హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఈ ఫిల్ అనే కమాండ్లో ఈ లాస్ట్ ఆప్షన్ ఫ్లాష్ ఫిల్ అని చూస్ చేసుకుంటే చాలండి. ఈ సర్టిఫికేట్ నెంబర్స్లో ఫస్ట్ 3 డిజిట్స్ అనేవి సపరేట్ అయిపోయినాయి. చూడండి ఈ విధంగా EBB, ADL, ROR ఈ విధంగా. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ నెంబర్స్ నుండి లాస్ట్ 4 డిజిట్స్ సపరేట్ చేద్దాం. దానికోసము ఈ ఫస్ట్ సెల్లో కర్సర్ ఉంచిన తర్వాత ఫస్ట్ సర్టిఫికేట్ నెంబర్లో లాస్ట్ 4 డిజిట్స్ని టైప్ చేద్దాం. 1446, ఎంటర్. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ఫిల్ అనే కమాండ్లో ఫ్లాష్ ఫిల్ అని చూస్ చేసుకుంటే చాలు. ఈ సర్టిఫికేట్ నెంబర్లోని లాస్ట్ 4 డిజిట్స్ అనేవి సపరేట్ అయ్యాయి. చూడండి ఈ విధంగా 8804, 5612, 2690 ఈ విధంగా. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ నెంబర్స్ నుండి మిడిల్ 5 డిజిట్స్ని సపరేట్ చేద్దాం. దానికోసం ఈ ఫస్ట్ సెల్లో కర్సర్ ఉంచి ఫస్ట్ సర్టిఫికేట్ నెంబర్లో మిడిల్ 5 డిజిట్స్ని టైప్ చేద్దాం. 25751 అండ్ ఫిల్ కమాండ్లో ఫ్లాష్ ఫిల్. చూడండి సర్టిఫికేట్ నెంబర్లోని మిడిల్ 5 డిజిట్స్ అనేవి సపరేట్ అయ్యాయి. దీనికోసం మనము షార్ట్ కట్ కమాండ్స్ కూడా ఉపయోగించవచ్చు. అది అలాగే ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ ముందు డిలీట్ చేద్దాం. ఫస్ట్ 3 డిజిట్స్ సపరేట్ చేద్దాం. ROR, ఎంటర్. అండ్ కంట్రోల్ E. చూడండి ఎలా ఫిల్టర్ అయిపోయాయి, అన్ని సపరేట్ అయిపోయి. నెక్స్ట్ లాస్ట్ 4 డిజిట్స్ 1446 అండ్ కంట్రోల్ E. చూడండి చాలా సింపుల్గా సపరేట్ అయిపోయినాయి. మిడిల్ 5 డిజిట్స్ 25751 ఎంటర్ అండ్ కంట్రోల్ E. చూడండి ఈ విధంగా కంట్రోల్ E అనే షార్ట్ కట్ కమాండ్ ఉపయోగించి కూడా ఈ ఫ్లాష్ ఫిల్ అనే కమాండ్ మనము అప్లై చేయవచ్చు అనమాట. ఈ విధంగా లార్జ్ నంబర్స్ నుండి మనకు కావలసిన డిజిట్స్ని చాలా సులువుగా సపరేట్ చేసుకోవచ్చు అన్నమాట.